అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఒక 34 ఏళ్ల అమ్మాయి, ఇంకా ఆఫ్ కోర్స్ మ్యారేజ్ అయితే కాలేదు, బట్ ఆ వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక 18 ఏళ్ల నైబర్ గురించి జనరల్గా ఎలా ఆలోచిస్తుంది అంటే, ఒక 28 ఏళ్ళో లేదంటే 30 ఏళ్ళో అలా ఉన్నాయనుకోండి ఆ నైబర్కి, మేబీ ఆ పర్సన్ కూడా నా ఏజ్ గ్రూపే కాబట్టి మేబీ నాకు ఏదన్నా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉందేమో ఆ పర్సన్ అని ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక 18 ఏళ్ళ అబ్బాయి నైబర్గా ఉన్నాడు అంటే జనరల్గా అంత హెవీగా ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వరు. బికాజ్ ఏముందని ఇంకా చిన్నపిల్లాళ్ళే అని ఫీల్ అవుతారు, లేదంటే తమ్ముళ్ళు అంటాడు కదా అని చెప్పి ఫీల్ అవుతారు. అంతే కదా, సాధారణంగా ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు జనరల్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఇదే. కానీ అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వాడి మైండ్ సెట్ ఎంత వరస్ట్గా ఉంటుందో చెప్పడానికి మనకి ఈ ఇన్సిడెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఏజ్ అనేది అసలు మ్యాటరే కాదు. ఏజ్ అనేది మైండ్ సెట్ని డిసైడ్ చెయ్యదు. అండ్ ఏజ్ని బట్టి ఆ సెక్యూరిటీ ఫీల్ అవ్వడం, లేదంటే ప్రాబ్లం లేదు అని ఫీల్ అవ్వడం, ఇది కూడా లేడీస్ పక్కన పెట్టాల్సి ఉంటుంది అని చెప్పే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇది. ఏ వయసులో ఉన్నవాడి నుంచి అయినా సరే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పే కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇది. ఇది బెంగళూరులో జరిగింది. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో బేసిక్గా షర్మిల అని చెప్పి ఒక 34 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బెంగళూరులోని రామ్మూర్తి నగర్లో జనవరి 3వ తారీఖున తన ఇంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. కాలిపోయింది, చనిపోయింది. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది జనవరి 3వ తారీఖు రాత్రి 10:15 నుంచి 10:45 మధ్యలో జరిగింది. సో ఫైర్ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు అండ్ ఇమీడియట్గా పోలీసులు కాల్ చేశారు అండ్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు, మంటలను అదుపులో తీసుకొచ్చారు అండ్ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ అమ్మాయి అయితే చనిపోయింది. ఓకే, తర్వాత హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అక్కడ బర్న్ ఇంజ్యూరీస్ వల్ల చనిపోయింది అని అయితే ఇనీషియల్గా అర్థమవుతుంది కదా కళ్ళతో చూసిన దాన్ని బట్టి. సో ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ కేసు ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్డ్ అన్నట్టే అనుకున్నారనమాట. సో షార్ట్ సర్క్యూట్ జరిగింది ఇంటిలో. సో దాని కారణంగా ఇల్లంతా కూడా మంటలు ఫామ్ అయిపోయాయి. అండ్ షర్మిల రూమ్మేట్ ఎవరైతే ఇంకొక అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయికి ఒక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్లో మొదట మంటలు చెలరేగాయి అండ్ ఆ తర్వాత మంటలు ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోయాయి. సో అలాగే ఈ అమ్మాయి ఆ మంటల్లో చనిపోయింది అని అయితే అనుకున్నారు. అండ్ ఆ అమ్మాయి బేసిక్గా నవంబర్ 14, 2025 నుంచి కూడా అస్సాంలోనే ఉంది. అస్సాం అమ్మాయి సొంతూరు, ఇంకొక రూమ్మేట్ అమ్మాయి. సో ఆ అమ్మాయికి ఉన్న వేరు వేరు కారణాల వల్ల అమ్మాయి అయితే ఇక్కడ లేదు. సో ఈ అమ్మాయి ఒకరితే ఉంటుంది. ఇది మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన పాయింట్. సో ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లో ఉంది అండ్ ఈ అమ్మాయి ఒకరితే ఉంటుంది ఎన్నో నెలలుగా. నవంబర్ 14, 2025 నుంచి అంటే ఇన్సిడెంట్ జరిగిన టైంకి మోర్ దెన్ 1.5 months. ఇది కూడా కొంచెం నోట్ చేసి పెట్టుకోండి, అంటే మైండ్లో అట్లీస్ట్. బుక్స్ అట్లా ఏం వద్దులే కానీ. సో అప్పటి నుంచి ఈ అమ్మాయి ఒక్కరితే ఉంటుంది. సో అందువల్ల ఆ మంటలు అనేవి చెలరేగింది, ఎవరు చూసుకోలేదు. ఈ అమ్మాయి కూడా కాన్షియస్నెస్లో లేదు అండ్ మేబీ నిద్రపోతూ ఉండొచ్చు, లేదా తెలుసుకునేసరికి లేట్ అయిపోయి ఉండొచ్చు అని అయితే అనుకున్నారు ప్రాథమికంగా. సరే, ఆ అమ్మాయి దాని కారణంగానే చనిపోయింది అనుకున్నారు. కానీ తర్వాత ఈ అమ్మాయి ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి నాకేదో తేడాగా ఉంది, ఈ కేసులో ఏదో తప్పు జరిగింది అని నాకు అనిపిస్తోందని చెప్పి పోలీసులకు చెప్పేసరికి పోలీసులు ఇది మేబీ హత్య అయి ఉండొచ్చు ఆరు ఇంకోటి ఏదైనా కోణం ఉండుండొచ్చు అని చెప్పి వేరే రకంగా కూడా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అలాగా దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులకి తెలిసిన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి షార్ట్ సర్క్యూట్ కారణంగానో లేదంటే మంటల్లో కాలిపోవడం వల్ల చనిపోలేదు. ఆ అమ్మాయి చనిపోయింది ఊపిరాడక మాత్రమే చనిపోయింది ఆ అమ్మాయి. మేబీ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినప్పుడు కూడా ఆ స్మోక్ వల్ల కూడా ఊపిరాడదు కదా అనే పాయింట్ అయితే ఉంది. బట్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, క్రైమ్ ఆఫీసర్స్ ఆ ప్రాంతానికి వెళ్ళి తరోగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు, షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు, అంటే ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యాక దాని త్రూ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ అవుతుందో అలా జరిగినట్టుగా అసలు ఒక్క ఆధారం కూడా కనబడలేదు ఆ ఇంట్లో. మొత్తం అంతా నార్మల్గా ఉంది, బట్ ఇల్లు మటుకు కాలిపోయింది. ఏమైందనేది వాళ్ళకైతే అర్థం కాలేదు. సో డెఫినెట్గా ఏదో ఒకటి జరిగింది అని అయితే వాళ్ళకి అనిపించింది. సో అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా కలెక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ ఎవిడెన్స్లు అన్నీ కూడా ఒక పర్సన్ మీదకి తీసుకొని వెళ్ళాయి. ఆ పర్సన్ పేరు కర్నల్ కురై.
ఈ పర్సన్ యొక్క వయసు 18 సంవత్సరాలు. కొడాగు డిస్ట్రిక్ట్లోని విరాజ్పేట్ టౌన్కి చెందిన వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి యొక్క వయసు 18 సంవత్సరాలు, జస్ట్ 18 ఇయర్స్. ఈ వ్యక్తి ఆ రోజు రాత్రి ఏం చేశాడంటే, సీసీ కెమెరాస్ వాటన్నిటిలో కూడా రికార్డ్ అయింది. ఆ రోజు రాత్రి ఏం చేశాడంటే, ఇదంతా తనే విచారణలో చెప్పిన పాయింట్లు అనమాట. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది, ఆఫీస్ నుంచి వచ్చింది యథావిధిగా. తను రోజు ఆఫీస్కి వెళ్ళినట్టే ఆ రోజు కూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత తన ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్ళాడు, డోర్ నాక్ చేశాడు. తర్వాత తన డోర్ తీయగానే ఇంకా లోపలికి వెళ్ళి తనని బలవంతం చేయబోయాడు, అంటే తనని ఫోర్స్ చేయబోయాడు. అలా చేయబోతుంటే ఆ అమ్మాయి అంగీకరించలేదు. సో అలా అంగీకరించకపోయేసరికి ఆ అమ్మాయిని కొట్టి, ఆ అమ్మాయిని బలవంతంగా గొంతు మీద నొక్కేసినట్టు చేసి, తర్వాత చాలాసేపు అలా ఉంచేసరికి ఆ అమ్మాయి స్ప్రో కోల్పోయింది. అంటే జనరల్గా కాన్షియస్నెస్ కోల్పోతారు కదా. సో ఆ టైంలో ఆ అమ్మాయి స్ప్రో కోల్పోయేసరికి ఆ అమ్మాయి చనిపోయింది ఏమో అనుకొని ఆ భయంతో తను అక్కడ ఏదైతే చేశాడో, అంటే ఆ హడావిడి ఏదైతే క్రియేట్ చేశాడో అక్కడ వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి అన్నట్టుగా అక్కడికి దగ్గరలో ఏవైతే క్లోత్స్ ఏవి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా, అంటే కొంచెం త్వరగా మంటలు అంటుకునేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి అక్కడ పడేసి, ఆ అమ్మాయి ముందు పడేసి, ఆ ఇంటిలో ఉన్నవన్నీ కూడా తీసుకొని వచ్చి పెట్టేసి మొత్తం అన్నిటికీ కూడా మంటలు అంటించి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఫైర్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయి ఇంట్లో ఉన్న మిగతా వాటికి కూడా అంటుకున్న తర్వాత వేరే వాళ్ళు చూశారు, వేరే నైబర్స్ చూశారు. అప్పుడు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకి, వీళ్ళందరికీ కూడా. బట్ అప్పటికే చాలా వరకు మొత్తం ఇల్లంతా కూడా కాలిపోయింది. అలాగే ఆ అమ్మాయి కూడా కాలిపోయి అయితే చనిపోయింది, అంటే ఆ అమ్మాయికి ఊపిరాడకైతే చనిపోయింది. సో చాలా అంటే చాలా గాయాలు అయితే చేశాడు ఆ టైంకి. ఆమె నోటి మీద కొట్టాడు, ఆమె ముక్కు మీద కొట్టాడు. అండ్ అంతేకాదు ఆమె గొంతు కూడా చాలా గట్టిగా పట్టేసుకున్నాడు. తర్వాత ఇక్కడ కూడా ఇలా చేయి పెట్టి చాలా గట్టిగా నొక్కేశాడు. ఇలా ఇవన్నీ చేయడం వల్ల ఆమె స్ప్రో కోల్పోయింది. అండ్ ఆ తర్వాత బ్లీడింగ్ ఇంజురీస్ కూడా చాలా జరిగాయని చెప్పి పోలీసులు అయితే తెలియజేశారు. సో ఆ అమ్మాయి చనిపోయింది అనుకొని ఇదంతా చేశాడు. యాక్చువల్గా ఆ అమ్మాయి బ్రతికే ఉంది ఆ టైంకి, జస్ట్ స్ప్రో కోల్పోయింది అంతే. బట్ వీడికి అంత స్పృహ ఉంటే ఇంక ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? ఒక మనిషి ఇలాంటివి చేసినప్పుడు చనిపోవాల్సిన అవసరమే లేదు, స్ప్రో కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనేంత బేసిక్ కాన్షియస్నెస్ కనుక వీడికే కనుక ఉన్నట్టయితే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? అది వీడికి తెలియక వీడిదంతా చేశాడు. సో ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత పోలీసులు ఓకే వీడే తప్పు చేశాడని అయితే అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ కూడా వాడితో పాటు పట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే దొరికిపోవడానికి వాడు ఇంకొన్ని మార్గాలు ఎంచుకున్నాడు అనమాట. ఇంకొన్ని మార్గాలు వాడు సెట్ చేసుకున్నట్టు అయింది. ఎవడన్నా ఫోన్ పట్టుకెళ్తాడా? అది అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం ఏది చేస్తే ఏమవుతుందో ఆలోచన లేకుండా, ఏదో ఆ టైంకి ఆ మైండ్ ఎట్లా చెబితే అట్లాగా, హార్మోన్స్ ఎట్లా బిహేవ్ చేస్తే అట్లాగా రియాక్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అటు అమ్మాయి ప్రాణమే కోల్పోయింది, ఇటు వీడి జీవితం నాశనమే. వీడికి ఇంకా అదృష్టం ఏంటంటే వాడిది కాదు, ఆ అమ్మాయికి అట్లీస్ట్ కొద్దిగైనా న్యాయం జరుగుతుంది అన్న సెన్స్లో చెప్తున్నాను నేను. అదృష్టం ఏంటంటే వీడికి 18 ఏళ్ళు నిండిపోయినాయి. పొరపాటున వీడికి ఆ నేరం జరిగే టైంకి 17 సంవత్సరాల 363 రోజులు అయినప్పటికీ కూడా వీడి వయసు, వీడికి 18 ఏళ్ళు నిండలేదని చెప్పి వీడిని మైనర్ కింద కన్సిడర్ చేస్తారు. మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అట్లాంటిది కదా మరి, మన దగ్గర అట్లుంటుంది మన జ్యుడిషియరీ సిస్టమ్తో. సో వీడికి 18 ఏళ్ళు నిండిపోయినాయి కాబట్టి వాడిని అరెస్ట్ చేశారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. 3 రోజుల పోలీస్ కస్టడీకి రిమాండ్కి విధించారు. దిక్కుమాలిన కేసులన్నిటికీ కూడా 14 రోజుల రిమాండ్లు ఇస్తారు, లేదంటే నెల రోజుల రిమాండ్లు ఇస్తారు. ఇంత పెద్ద నేరం చేసినోడికి, అది కూడా అసలు ఇలా శారీరకంగా సహకరించలేదని చెప్పి చంపేసినోడికి 3 రోజులు రిమాండ్. అది ఆ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కోర్టు ముందుకి తీసుకొచ్చేసేయాలి. ఏంటి అనేది ఫైనల్గా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అది మ్యాటర్ అన్నమాట. సో ప్రస్తుతానికి వాడి మీద కొన్ని సెక్షన్స్ అయితే పెట్టారు భారతీయ న్యాయ సంహిత ప్రకారం. సో సెక్షన్ నెంబర్ 103(1) హత్య చేసినందుకు, 64(2) మానభంగం చేసినందుకు, 66 చనిపోవడానికి చంపినందుకు ఆరు చనిపోబడడానికి కారణమైనందుకు, సో విక్టిమ్ ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణమైనందుకు, 238 ఎవిడెన్స్ని నాశనం చేయడానికి ట్రై చేసినందుకు, అలాగే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించినందుకు. సో ఈ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి ప్రస్తుతానికైతే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఓకే, నైస్ అండ్ ఫైన్, బాగానే ఉంది. కానీ
ఇప్పుడు వీడికి ఎలాంటి శిక్ష చేస్తే రేపొద్దున్న అందరూ మారుతారు, అందరూ భయపడతారు? అది ఇండియన్ గవర్నమెంట్ అసలు ఆలోచించట్లా. ఇండియన్ గవర్నమెంట్ అనే కాదు, కొన్ని లోకల్ జ్యుడిషియరీ కూడా ఆలోచించట్లేదు. స్టేట్ వైడ్ జ్యుడిషియరీ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ వైడ్ జ్యుడిషియరీ కానీ ఎవరూ ఆలోచించట్లేదు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నేరం ఎంతలా హైలైట్ అవుతుందో శిక్ష అంతలా హైలైట్ అవ్వట్లేదు. మీరే గమనించండి, భారతదేశంలో మనం ఎన్నో దారుణాల గురించి వింటూ ఉంటాం, ప్రతిసారి వింటూ ఉంటాం. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ కోసం వింటూ ఉంటాం, లేదంటే ఢిల్లీ బాంబ్ బ్లాస్టులు జరిగిన సంఘటనల గురించి వింటూ ఉంటాం, పుల్వామా దాడి కోసమో లేదంటే పహల్గామ్ దాడి కోసమో, వీటన్నిటి కోసం వింటూ ఉంటాం. అయితే ఈ పుల్వామా పహల్గామ్ దాడులకు సంబంధించిన కౌంటర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భారతదేశం మొత్తం వింటుంది. లైక్ యూరీ స్ట్రైక్ కానీ, సర్జికల్ స్ట్రైక్ కానీ, లేదంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కానీ, దీని గురించి భారతదేశం మొత్తం విన్నది, రైట్? అలాగా ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్లో ఏదైతే నేరం జరిగిందో ఆ నేరంలో ఎవడైతే శిక్ష అనుభవించాల్సిన వాడు ఉన్నాడో, తప్పు చేశాడో, వాడికి ఎందుకు బహిరంగంగా శిక్ష వేయట్లేదు? వాడికి ఎందుకని పార్ట్లు కట్ చేసి వాడికి, అది ఎలా ఉండాలంటే ఆ స్వింగ్ మిషన్ ఉంటుంది కదా, అంటే రంపంలాగా అట్లా తిరుగుతూ ఉంటుంది, ఆ మిషన్ మీద పడుకోబెట్టి వాడి కాలు ఒక ముక్క, చెయ్యి ఒక ముక్క, అట్లా ముక్కలకి ఎక్కడెక్కడ ఇట్లా నరికి 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 పీసులు చేసి బాడీ ఆ ఏరియా మొత్తం రక్తంతో నిండిపోయి, అసలు అక్కడ కృష్ణా నదిలో పారేది నీరు కాదు నెత్తురు, ఇట్లాంటి డైలాగులు సినిమాలు ఉంటాయి చూసారా, అది అక్కడ రీక్రియేట్ చేయాలి. వాడి శరీరంలో, ఒక మనిషి శరీరంలో సగటున 5 లీటర్ల రక్తం ఉంటుందంట. 5 లీటర్ల రక్తం అక్కడ అలా బయటికి వెళ్ళాలి, మొత్తం ఆ ఏరియా మొత్తం రక్తంతో నిండిపోవాలి, స్విమ్మింగ్ పూల్ అయిపోవాలి. ఆ స్విమ్మింగ్ పూల్లో వాడి శరీరపు ముక్కలు అలా తేలుతూ ఉండాలి. వినడానికి చాలా హింసాత్మకంగా అనిపిస్తూ ఉండొచ్చు, ఊహించుకుంటే ఇంకా భయంకరంగా అనిపించవచ్చు, కానీ ఇలాంటివి జరిగితేనే మారతారు ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు అందరూ కూడా. అంటే ఈ బహిరంగంగా ఉరిశిక్ష చేయాలి ఏవో ఉంటాయి, సౌదీలో చేసినట్టు వెంటనే ఉరిశిక్ష చేయాలి, ఇట్లాంటివి ఏవో ఉంటాయి మన దగ్గర. అది ఏది కాదబ్బా, అసలు గజ్జ 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 వణకాలి. అసలు ఎట్లా అంటే ఇంకా అసలు ఇట్లాంటివి చెయ్యాలి అన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాటిలో హార్మోన్స్ అన్నీ చచ్చిపోవాలి దెబ్బగా, భయానికి. ఆ భయం తాలూకా హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ ఈ హార్మోన్స్ని డామినేట్ చేసి మొత్తం అధపాతాళానికి తొక్కేయాలి, అట్లాంటివి చేయాలి. అలా చేస్తే ఎప్పుడైనా భయం ఫామ్ అవుతుంది. అది స్టేట్ వైడ్గా అవని, సెంట్రల్ వైడ్గా అవని, ఏ టైప్ ఆఫ్ ఎక్కడ ఇన్సిడెంట్లు జరిగినా, ఎక్కడ నేరాలు వేసినా కూడా, ఒక మనిషి చంపాడు అంటే ఈ మనిషికి కూడా చంపడానికి బతకడానికి అర్హత లేదు ఇంకా. దట్ ఈస్ క్లియర్. ఒక మనిషిని చంపాడంటే దానికి నేరం, దానికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఈ మనిషి చావడమే అయి ఉండాలి భారతదేశం జ్యుడిషియరీ సిస్టంలో. వాడు చంపడానికి ఆ మోటివ్లు ఉంటాయి, కొన్ని కారణాలు ఉంటాయి, అవన్నీ ఉండొచ్చు. కొన్నిసార్లు బేసిక్గా కొంతమంది చాలా అంటే చాలా దారుణమైన పనులు చేస్తారు. అలాంటి వాళ్ళని కొంతమంది చంపుతారు. వాళ్ళ విషయంలో కొద్దో గొప్ప ఆలోచించవచ్చు, వాళ్ళ విషయంలో కొద్దో గొప్ప కన్సిడర్ చేయొచ్చు. ఏమని, సరే ఈ మనిషికి కూడా ఒక జీవితం ఉంటుంది, ఈ మనిషి చేసిన తప్పే, కానీ అవతలోడు క్రూరాతి క్రూరుడు, నీచాతి నీచుడు, దారుణమైన వ్యక్తి, అది అమ్మాయి అవని అబ్బాయి అవని, నీచురాలవని నీచుడవని ఎవరైనా సరే, వాళ్ళని చంపడంలో తప్పు లేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. ఆ టైంలో కొద్దో గొప్ప క్షమించవచ్చు, కొన్నాళ్ళు జైలు శిక్ష వేయచ్చు, దానికి కూడా శిక్ష అవసరమే. బట్ కొన్నాళ్ళు జైలు శిక్ష చేశాక ఆ మనిషి బయటికి రావచ్చు, ఓకే, బయట మళ్ళీ వేరే జీవితాన్ని గడపచ్చు. కానీ అవతలోళ్ళ తప్పు లేకుండా ఎవరైతే చంపుతారో, ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా, ఇలాంటి సంఘటనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బ్రతకడానికి అర్హత లేనట్టే. ఇంకా వాళ్ళు ఇంకా చావాల్సిందే, వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. అలా పెట్టాలి భారతదేశంలో చట్టాలు. అవి లేక భారతదేశంలో ఒక్కొక్కడికి కూడా ధైర్యం ఎక్కువైపోతుంది. అది సో ప్రస్తుతానికైతే ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఏం చేస్తారు ఇంక ఇన్వెస్టిగేషను? రమ్మన్నాడు, రానంది, చంపేశాడు, అంతే. ఇంక ఇందులో చెప్పడానికి ఏముంది, తేల్చడానికి ఏముంది, ఎఫ్ఐఆర్ కోసం ఏముంది, ఏట్లేదు, అంతే ఇంకా. సో మొత్తం రిపోర్ట్ ఇవ్వడానికైనా ఏముంది, అంతే ఇంకా. సో వాడికి ఇమీడియట్గా శిక్ష పడితే కొద్దో గొప్ప జస్టిఫికేషన్ జరిగినట్టు, జస్టిస్ జరిగినట్టు, అంతే.
అంతేగాని వాడికి ఎప్పుడుకో 2 ఏళ్ల వరకు జైల్లో కూర్చోబెట్టి మేపి ఉంచి తర్వాత అక్కడ అయిన తర్వాత సర్లే 2 ఏళ్ల పాటు ఆల్రెడీ జైల్లో శిక్ష అనుభవించాడు కదా, ఇంకా మరి ఉరి శిక్ష ఎందుకులే, జీవిత ఖైదు కూడా వద్దు, ఒక 10 ఏళ్ల శిక్ష వేద్దాం, అందులో కూడా 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 8 ఏళ్ళు వేద్దాం చాలు, అలా ఆలోచించి ఇవన్నీ వద్దు. మానవతా దృక్పథంతో ఆలోచించాల్సింది మనుషుల మీద, ఓకే, మృగాల మీద కాదు. అది మర్చిపోతున్నారు చాలామంది. మానవత్వానికి కూడా ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి ఆలోచించేస్తున్నారు మన జ్యుడిషియరీ సిస్టంలో. అట్లా కాదు, ఆ లైన్ లోపే ఉండి ఆలోచించాలి, అప్పుడే మంచిది. అది చూద్దాం ఏం చేస్తారో మరి ఇంకా. సో మీకేమనిపించింది గైస్ ఈ ఇన్సిడెంట్ మీద, మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.